హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ హ్యాపీ లివింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిన్నటి వీడియోలో వేసవికాలంలో గర్భిణీ స్త్రీలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకున్నాం. ఈరోజు వీడియో ఏంటంటే సమ్మర్లో పిల్లల్ని మనం ఎంత జాగ్రత్తగా చూసుకోవాలో తెలుసుకుందాం. ఈ సమ్మర్లో సన్ స్ట్రోక్ అంటే వడదెబ్బ రావడం అనేది చాలా సాధారణంగా జరిగేదే. ఇది పెద్దవాళ్ళకు వస్తే కాస్త తట్టుకునే శక్తి ఉంటుంది, కానీ పిల్లలు ఎండకు తట్టుకోలేరు. పైగా వారు అప్పటి వరకు అలాంటి వేడిని చూసుండరు. 1 ఇయర్ లోపు వెచ్చదనం కోరుకునే పిల్లలు 1 ఇయర్ తర్వాత అదే వేడిని తట్టుకోలేకపోతారు. పైగా వారిలో ఇమ్యూనిటీ కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఇలాంటప్పుడే పిల్లలకు సన్ స్ట్రోక్ రావడం, డయేరియా రావడం అనేది జరుగుతూ ఉంటుంది. మరి ఇలాంటి సందర్భాల్లో తల్లిదండ్రులు పిల్లల్ని ఎలా కాపాడుకోవాలో అనేది ఇప్పుడు నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మార్చ్, ఏప్రిల్, మే నెలల్లో ఎండలు అనేవి ఎక్కువగా కాస్తాయి. పెద్దవాళ్ళు తట్టుకోవడమే కష్టంగా ఉంటుంది. ఇంక చిన్నపిల్లలు అయితే అస్సలు తట్టుకోలేరు. పిల్లలు నీరసంగా ఉండి యాక్టివ్గా లేకపోవడం, డీహైడ్రేషన్గా ఉండడం యాక్చువల్గా ఇవి వడదెబ్బకు సూచనలు. ఈ కాలంలో పిల్లలకు జీర్ణశక్తి అనేది చాలా తక్కువగా ఉంటుంది. అందుకే జీర్ణమయ్యే ఆహారాన్ని పిల్లలకు అందించాలి. ముఖ్యంగా ఎండాకాలంలో దొరికే పండ్లను ఎక్కువగా ఇవ్వాలి. ఇందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది పుచ్చకాయ గురించే. ఇందులో 80% కంటే ఎక్కువ నీరు ఉంటుంది. ఇది తినడం వల్ల దాహం కూడా తీరుతుంది. ఈ ఫ్రూట్ను పిల్లలకి వీలైనంత ఎక్కువగా ఇవ్వాలి. ఆకుపచ్చని కూరలు, టమాటాలు కూడా తీసుకోవడం వల్ల మంచి పోషక పదార్థాలు శరీరానికి అందుతాయి. కీరా మొక్కలను కూడా ఇవ్వడం చాలా మంచిది. అదేవిధంగా వేసవిలో మనకి ఎక్కువగా దొరికే మామిడి పళ్ళు, ఇవి తినిపించడం వల్ల దీనిలోని బీటా కెరోటిన్, విటమిన్ సి, ఫైబర్ కలిసి పిల్లలకు మంచి ఆరోగ్యాన్ని అందిస్తాయి. పెరుగన్నం, మజ్జిగ కూడా పెడుతూ ఉండాలి. ఇప్పుడు డీప్ ఫ్రైడ్ ఫుడ్ అనేది లైఫ్ స్టైల్లో ఒక భాగంగా అయిపోయింది. ఇవి అరగడానికి చాలా టైం పడుతుంది. బ్లడ్ సర్క్యులేషన్ మొత్తం కూడా థిన్ ఫుడ్ అరిగించడంలో ఉండిపోయి కొంచెం పిల్లలకు డీహైడ్రేషన్ అనేది రావడానికి ఛాన్సెస్ కూడా ఉంటాయి. పిల్లలకి ఇవి కానీ కూల్ డ్రింక్స్ కానీ ఇవ్వకూడదు. వీటికి బదులుగా క్యాలరీలు తక్కువగా ఉండే ద్రవ పదార్థాలు అంటే ఫ్రూట్ జ్యూసెస్ లాంటివి ఇవ్వాలి. ఈ జాగ్రత్తలు తీసుకోవడం వల్ల పిల్లలకు డీహైడ్రేషన్ అనేది రాకుండా ఉంటుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.